హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 అందరికీ. ఈరోజు కొత్త డీప్ ఫ్రై అండి, బంగాళదుంపతో డీప్ ఫ్రై. ముందుగా మనం బంగాళదుంపని ఇలా తొక్క తీసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి మనం సన్నగా మన ఇష్టం ఎలా అయితే అలా కోసుకోవచ్చు. ఇలా సన్నగా పొడవుగా కోసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా తినాలి అనిపిస్తే ఆ డిజైన్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చు. ఇవి కటింగ్ అయిపోయాక మొత్తం త్వరగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవుద్ది కదా బంగాళదుంప ఒకటి. ఇందులో మనం ముందుగా ఉప్పు, ఈ కార్న్ఫ్లోర్లు ఇవన్నీ వేసేటప్పుడు ఇవి ముందు వేయకూడదండి. మనం ముందుగా పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు సరిపడనంత వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి ఎన్ని ముక్కలకి ఎంత పట్టింది. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో మనం నానబెట్టాం కాబట్టి బంగాళదుంపకి ఈజీగా ఉప్పు పట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి. అలాగే కారం. ఇప్పుడు శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. శనగపిండి వేసుకున్నాక, మాకంటే కర్రీస్ పాయింట్ కాబట్టి మేము ఎక్కువ చూపిస్తాము, ఎక్కువ వేస్తాము. ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకునే 3-4 వాటికి నేను ఎగ్ కూడా మిక్సింగ్ చేస్తున్నానండి. ఎగ్ తోటే మిక్స్ అయిపోతుంది, ఇంకా వాటర్ అనేది ఉండదు. మనం కట్ చేసేటప్పుడే వాటర్లో నుంచి నీట్గా తీసి కట్ చేస్తాము, వాటర్ రాకుండా. ఎందుకంటే వాటర్లో ఉంటే మట్టి ఇలా మనం పౌడర్లు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వేసి మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం తడి ఎక్కువ అయినట్టు అనిపిస్తే, జారుగా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోరు, శనగపిండి వేసేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే మట్టికి ఆయిల్ లాగేసిద్ది. ఇలా కొంచెంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలు కానీ దొండకాయ కానీ చాలా బాగుంటాయండి డీప్ ఫ్రైకి. వీటికి ఇంపార్టెంట్ ఏంటంటే శనగపిండి, కార్న్ఫ్లోరు. ఎగ్ మిక్సింగ్ వల్ల ఏమైందంటే స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ మారుతుంది. వేగిపోయింది. కరివేపాకు, పల్లీలు అన్నీ వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అంతే, రెడీ. ఆలు డీప్ ఫ్రై రెడీ. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి చూపించడానికి. చూసారా ఎంత బాగుందో. పప్పుచారులో చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి ఇంట్లో. బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు ఎంచక్కా. ఆయిల్ బయట వేస్ట్ ఆయిల్తో చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీ. నచ్చితే ఒక లైక్ చేసేసేయండి.